ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన ఇంట్లోనే ఫ్రెష్‌గా రోజ్ వాటర్ అన్నది మనం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈజీగా. ఇవి మా చెట్టుకి పూసిన గులాబీ పువ్వులు ఫ్రెండ్స్. ఇట్లా పింక్ అండ్ రెడ్ రెండు కూడా ఒక 1 వీక్ నుంచి స్టోర్ చేశాను ఫ్రిడ్జ్‌లో. ఆ రోజ్ వాటర్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ ఫ్లవర్స్. ఈ రోజ్ ఫ్లవర్స్‌తో పాటు మనకి రోజ్ వాటర్ చేయడానికి ఒక తపేలా ఏదైనా కూడా మీ ఇంట్లో కన్వీనియంట్‌గా ఉన్నది. అండ్ ఆ తపేలాకి సరిపడా మూత కరెక్ట్‌గా సరిపోవాలి. ఆ మూత కొంచెం గొయ్యలా ఉండాలన్నమాట. ఇందులో మనం ఐస్ క్యూబ్స్ ఏస్తాం. సో, ఇలాంటి మూత అయితే బావుంటుంది. మధ్యలో మనం సపోర్ట్ కోసం ఒక చిన్న రాయి. ఈ రాయి కాకపోతే మీరు ఏదైనా గిన్నె రివర్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ రాయి మీద మనకి రోజ్ వాటర్ వస్తదన్నమాట. ప్యూర్ రోజ్ వాటర్ ఒక గిన్నె పెట్టుకుంటే ఇందులోకి వస్తుంది. ఇప్పుడు మన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మన తపేలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మధ్యలో పెట్టే రాయ మునిగినంత వరకు వాటర్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టోన్ పెట్టి వాటర్ లెవెల్ అనేది చెక్ చేసుకుందాం. మనకి ఇంకా వాటర్ పడుతుంది చూడండి. ఈ లెవెల్ వరకు సరిపోతుంది. ఇప్పుడు మన రోజ్ ఫ్లవర్స్ అనేది వేసుకుందాం. ఏ ఫ్లవర్స్ అయినా పర్లేదు. ఇవి మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. హైబ్రిడ్ ఫ్లవర్స్ దేశవాళీ ఏదైనా కూడా మనకి ప్యూర్ రోజ్ వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం సెంటర్లో రాయి మీద మన ప్లేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, మన ఎంటీ ప్లేట్ గిన్నె అనేది పెట్టాం కదా, దానిలోనే మన రోజ్ వాటర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా కూడా హై ఫ్లేమ్ మీదే ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మనం లో ఫ్లేమ్ చేస్తాం ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత, అంతవరకు కూడా హై ఫ్లేమ్ మీదే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మన వాటర్ అన్నది రోలింగ్ బాయిలింగ్ స్టేజ్కి వస్తుంది. మనకి సౌండ్ అన్నది వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట. మన ఐస్ క్యూబ్స్ అన్ని ప్లేట్ మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. మనం ఎంత టైం ఉంచాలంటే ఈ ఐస్ క్యూబ్స్ అన్ని వాటర్ అయిపోయి లైట్గా లూక్ వార్మ్ హీట్గా అన్నది అవుతుంది అనమాట. అంతవరకు కూడా మనం స్టవ్ ఇలా సిమ్లోనే ఉంచుకోవాలి. మొత్తం ప్రాసెస్ ఓ 10 to 15 minutes పడుతుంది. చూడండి, మన ఐస్ క్యూబ్స్ అన్నవి అలా స్లోగా మెల్ట్ అవుతున్నాయి. ఫుల్ వాటర్లా అయిపోవాలన్నమాట. ఒక 80% వరకు మెల్ట్ అయిపోయి ఇంకా కొంచెం ఉంది. మన ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోయి ఇప్పుడు చెక్ చేద్దాం. పెద్ద హీట్ అయితే ఎక్కలేదు. ఇంకాసేపు ఒక 2 minutes వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 2 minutes లైట్గా అయితే హీట్ ఎక్కింది మన వాటర్ అనేది. మొత్తం ప్రాసెస్ నాకు 13 minutes పడుతుంది. ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం మన తపేలా అనేది కూల్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. మన తపేలా ఫుల్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మన వాటర్ ఎంత వచ్చింది అనేది. వావ్, చూసారా ఫ్రెండ్స్, మనకి ప్యూర్ రోజ్ వాటర్ అనేది వచ్చేసింది. మనం బయట ఎక్కడ కొనలేదు. జస్ట్ మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో చేసాం. లేదు అంటే ఒక 10 rupeesకి చాలా రోజ్ ఫ్లవర్స్ ఇస్తారు, దానిపైన చేసుకోవచ్చు. చూసారా, మనం ఇది కూడా వేస్ట్ చేయక్కర్లేదు, అవసరం లేదు. ఈ వాటర్ని మనం స్నానం చేసినప్పుడు వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ని ఎంటీ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. వావ్, దగ్గర బాటిల్ ఫిల్ అయింది. చూసారా ఫ్రెండ్స్, మన బాటిల్ నీట్గా ఇంత స్ప్రే చేసుకోండి. మన రోజ్ వాటర్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.